PM7 పాలిటిక్స్. రోజు రోజుకి ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకున్న కూటమి పార్టీల నేతలు వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. రాజ్యసభ శాసన మండలిలో ఇప్పటికే రాజీనామాల పర్వం కొనసాగుతుంది. జగన్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు సైతం పార్టీ వీడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విశాఖ మాజీ మంత్రి చేరారు. ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. వైసీపీకి రాజీనామాలు పెరుగుతున్న నేపథ్యంలో కూటమి పైన మాజీ సీఎం జగన్ పోరుబాట ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా హామీలు అమలు చేయలేదంటూ వరుస నిరసన కార్యక్రమాలకు నిర్ణయించారు. ఇంత తక్కువ కాలంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం మరొకటి లేదని పార్టీ నేతలకు జగన్ చెబుతున్నారు. అదే సమయంలో ఖచ్చితంగా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం పెంచుతున్నారు. కానీ పార్టీ నుండి ముఖ్య నేతలు మాత్రం వెళ్లిపోతున్నారు. నాడు టీడీపీ నుండి వైసీపీలో చేరి భీమిలి నుండి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ వైసీపీ వీడుతున్నారు. టీడీపీ జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుండి అవంతి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రజారాజ్యం నుండి ఎమ్మెల్యేగా గెలిచి చిరంజీవి మెగా బ్రదర్స్ కు దగ్గరయ్యారు. విశాఖ సీనియర్ నేత గంటాతో తొలి నుండి సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత గంటాతో కలిసి అవంతి టీడీపీలో చేరారు. 2014 నాటి రాజకీయ సమీకరణాల్లో అనకాపల్లి నుండి ఎంపీగా పోటీ చేసిన అవంతి టీడీపీ నుండి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తరువాత గంటాతో విభేదాలు వచ్చాయి. దీంతో టీడీపీని వీడి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. నాడు దక్కిన హామీ మేరకు భీమిలి నుండి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. అవంతి మంత్రిగా ఉన్న సమయంలో నాడు గంటా వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు. 2024 ఎన్నికల్లో గంటా చేతిలో భీమిలిలో అవంతి ఓడిపోయారు. అప్పటి నుండి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. పవన్ పైన అవంతి గతంలో చేసిన విమర్శలు, పవన్ సైతం అవంతి పైన చేసిన కామెంట్స్ తో జనసేనలో చేరే అవకాశం పైన చర్చ జరుగుతోంది. అదే విధంగా తిరిగి టీడీపీలోకి రావటం పైన స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవంతి జనసేన వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ తో అవంతి సన్నిహిత నేతలు రాయబారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అవంతి జనసేనలోకి వెళ్తారని ప్రచారమూ సాగుతోంది.